ఎందుకు ఇలా చేస్తున్నావు మమ్మీ? కొత్త బట్టలు కూడా వేసుకునివా? అమ్మా ఆకలి అవుతుంది, వేడి వేడి బజ్జీలేమ్మా కాస్త. అమ్మా నా ఫేవరెట్ డ్రెస్ అమ్మా. నీళ్ళు అంత కోపమేందిరాణి నీకు? అప్పుడు నువ్వే నీ కూతురుకెళ్ళి చెప్పు, డ్రెస్ ఎక్కడని అడుగుతుంది కదా, దానం చేసినా అని చెప్పు. పాతదే కదా. హా, కృష్ణదేవరాయలు వంశం, దానం చేస్తాం. ఎవరక్కడ? మా ఆయనకి పిల్లలకి భోగాన్ని నిండా బజ్జీలు చేసి పెట్టండి. అయ్యా, ఎవరు రాలే ఎందుకో? రాణి, పొద్దున ఎప్పుడో పోతాం, సాయంత్రం ఏదేదో కదా, అడుగుతాం. పొద్దునే కష్టపడి చేసింది ఎవ్వరు తినకుండా పోతే అలసిపోరా? ఎట్లా పని చేస్తారు? రాణి, బయట పోయినప్పుడు ఏవేవో టెన్షన్స్ ఉంటాయి. ఏంటిది? రా. ఏమైంది? అరే ఏమైంది? పోయిన నెల కరెంటు బిల్ ఎంత వచ్చింది నీకు తెలుసా? 250 వచ్చింది. ఈ నెల 310. సరే, పోయిన నెల సరుకుల బిల్ ఎంత వచ్చింది తెలుసా? 3000. ఈ నెల మీ అక్క గృహప్రవేశం ఉందా? ఏదో ఒక గిఫ్ట్ ఇయ్యాలా? రానికి పోనికి 4000 వేసుకో. మళ్ళీ నీ చెల్లెలు కూతురు తొట్లే వేరే ఉంది, ఆ పిల్లకి ఏమైనా బంగారం పెట్టాలా? దానికి ఒక 5000 వేసుకో. ఇన్స్టాల్మెంట్ లో ప్లాట్ కొన్నావు, 3 నెలలు కట్టినావు, మళ్ళీ డబ్బులు లేదని బంద్ చేసావు. చీటీ డబ్బులు ఈ నెల కట్టాలి. ఈ సంవత్సరం వరకు ఏదో యూనిఫామ్ ఉంది కాబట్టి మేనేజ్ చేసేసాం. వచ్చే సంవత్సరం కలర్ బట్టలు కొనాలి. అందుకే చెప్తుండే, కొత్త బట్టలు వేసుకోకరా అంటే నా మాట వినకుంటే వేసుకుని వెళ్ళిపోయాడు. ఫీజులు మాత్రమే 50-60 వేలు వస్తాయి. దివ్య పెద్ద మనిషి అయినప్పుడు ఒక్క బంగారం ముక్క పెట్టాం, అప్పటి నుంచి ఏం తీసుకోలేదు. తులంన్నరలో ఏదో ఒక బంగారం ముక్క అయినా మనం వెయ్యాలా? ఈ నెల 2 రోజులు ముందు వచ్చేసింది, 2 ప్యాడ్లు ఎక్కువ అయిపోయినాయి. దాని గురించి నువ్వు టెన్షన్ పడకు, అది నార్మలే. ఇవన్నీ నీకు చెప్పినా నేనే కదా చూసుకుంటున్నా. వచ్చే సంవత్సరం మన చిన్నోడికి సైకిల్ కొనాలి. పెద్దోడిది వాడుకుంటాడు కదా. వాడే ఊడిపోయిన సైకిల్తో మేనేజ్ చేస్తున్నాడు. చూడు, నీకు 4 జతలే ఉన్నాయి, అందులో కూడా ఒకటి నేను జాకెట్ కుట్టి నీకు వెడ్డింగ్ డే రోజు ఇప్పించిన. నీకు సైట్ పెరిగింది కదా, కళ్ళద్దాలు మార్చుకోవాలా? చొప్పేమో తెగ్గిపోయింది, అయినా మార్చవు. అర్థమైతుంది నువ్వు పొదుపు చేస్తున్నావని. నేను కూడా నా వల్ల అయినంత వరకు చేస్తున్నాను. ఇలాంటప్పుడే అనిపిస్తుంది నేను కూడా చదువుకుని ఉద్యోగం చేస్తే బాగుంటది, నీకేమైనా సహాయం పడతానేమోని. చెయ్యొచ్చు, నువ్వు చెప్పినట్టు ఒకరోజు ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ చేయొచ్చు. కానీ నెల మధ్యలోనే నువ్వు కిచెన్కి వచ్చి చేతులు పిసుక్కుంటూ, రాణి ఈ నెల ఖర్చులు ఎక్కువైపోయినాయి, జర తగ్గించవా అని నిలబడతావు. అలా నువ్వు నిలబడ్డం చూడలేక నెలకి 5 సార్లు ఉప్మా చేస్తున్నా, అయినా ఉప్మా ఎవ్వరు తినలేదు వాళ్ళ. ఒకటి చెప్పు, పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు, మళ్ళీ కబోర్డ్లోకి ఎలా వస్తుంది? నేను ఉతుకుతున్నాను, అందరూ బాత్రూమ్ వాడతారు, శుభ్రంగా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. పల్లాల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు, మొత్తం కడిగి నేను నీట్గా పెడుతున్నాను, వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, గిన్నెలు దోముతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. మీకేం తక్కువ చేసినా? పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు, పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను. మీకంతా అర్థం కాదు. ఏ మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. రాణి అట్ట కాదు రాణి. అందరూ అంటారు కదా అమ్మది అన్కండిషనల్ లవ్ అని, కానీ అమ్మది ఇప్పుడు కండిషనల్ లవ్వే. రోజుకి 3 పూట్ల తినాలి, జుట్టుకు ఆయిల్ పెట్టుకోవాలి, తమ్ముడితో కొట్లాడకూడదు, ఇలా చాలా. మన మంచి కోసం మనతోనే పోట్లాడేది అమ్మొక్కతే.